కాంగ్రెస్ హయాంలో క్రీడలకు పెద్దపీట వేస్తుందా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సలహాదారు వేం నరేందర్ రెడ్డి క్రికెట్తో పాటు కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ లాంటి అథ్లెటిక్ క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. 2030 నాటికి ఒలింపిక్ పోటీలు నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఎమ్మెల్యే నాయని కొడుకు స్మారకార్థం జరిగిన క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ డాక్టర్ రామచంద్ర నాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, నగర మేయర్ కుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇన్గల్ వెంకట్రామరెడ్డిలతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. అన్ని క్రికెట్ తో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ లాంటి కార్యక్రమాలు అథ్లెటిక్స్ కూడా ఏర్పాటు చేసుకుని వాటన్నిటినీ కూడా కింది నుంచి క్రీడాకారులను తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఏర్పాట్లు చేస్తున్నది. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అండగా ఉండే ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటంటే 2034లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మిస్ వరల్డ్ చేసేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించినమో రేపు ఆ 2034లో ఒలింపిక్స్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలనే ఒక ప్రయత్నాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భంలో తప్పకుండా స్పోర్ట్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా